బాగున్నాం సరిగ్గా వెళ్ళాడు మా వాళ్ళ కూడా వచ్చినాము. అక్కడ ప్యాకెట్ వచ్చినాండి. ఏం తీసుకున్నావు? చూడు నాకంటే నీదే ముందు ఉంది. అందరూ వ్యాపారస్తులే కదా, 20 మంది. నంద్యాల జిల్లా ఆర్లగడ్డ తాలూకా చాగలమారి. మేమందరం కూడా చాగలమారిలో చికెన్ సెంటర్ నడుపుకుని గత 30-40 సంవత్సరాలుగా పాత అంగళ్ళు కొత్త అంగళ్ళు ఉన్నాయన్న మనకు. ఈ మధ్య కాలంలో అధికార పార్టీకి సంబంధించిన ఒక మహిళ ఆర్లగడ్డ నుంచి రమీజా అనే ఆమె మా అంగళ్ళ దగ్గరకు వచ్చి, మీ అందరికీ లైసెన్సులు లేవు, మీరు కనుక మా కోళ్ళు తీసుకోకపోతే మీకు మీ అంగళ్ళన్నీ కూడా నోటీసులు ఇచ్చి మూపిస్తాము, మా కోళ్ళు తీసుకుంటే మీ వ్యాపారాలు అలాగే కొనసాగుతాయి అని బెదిరించడము, మార్కెట్ రేట్ కంటే కూడా ఎక్కువ ప్రైస్ తీసుకోవాల్సిందే, మా కోళ్ళే తీసుకోవాలా, మేము వేరే కోళ్ళు కూడా మీరు ఎక్కడ కూడా అమ్మకూడదు, ఆ విధంగా బెదిరించి మా వ్యాపారం మీద దెబ్బ కొడుతుంది ఆమె. అందుకని మేమందరము చాగలమారి నుంచి దాదాపుగా 20-25 మంది స్వచ్ఛందంగా అంగళ్ళన్నీ కూడా మూసేసి ఎస్పీ సార్ దగ్గరికి వచ్చి మా బాధను తెలియడానికి ఇంత దూరం వచ్చినాం సార్. రజియా ఆర్లగడ్డలో ఉండే ఒక సద్దాం కాలనీకి చెందిన మహిళ సార్. ఆమెకు అధికార పార్టీ అండదండలు దండిగా ఉన్నాయి. చాగలమారికి రోజు కారు వేసుకొని ఒక బండి వేసుకొని వస్తుంది మా ఊరికి. ఖచ్చితంగా మీరు కోర్లు తీసుకోవాల్సిందే, మా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి కావాలంటే. ఈఓ సార్తో మాకు చాలా మందికి లైసెన్స్ లేవు సార్. లైసెన్స్ లేవు కాబట్టి ఈఓ సార్తో మీ అందరికీ నోటీసులు ఇచ్చి అంగళ్ళు మూపిస్తాం. మేము ఈఓ సార్ దగ్గరికి పోతే సారు లైసెన్సులు కొన్ని రోజుల తర్వాత ఆగండి, ఇప్పుడే ఇయ్యండి మీకు అని చెప్తున్నారు ఆ సారు. ఇప్పుడు ఏం చేయాలో మేము ఇప్పుడు మా అంగళ్ళన్నీ కూడా మూసుకున్నాము, మా కుటుంబాలన్నీ కూడా రోడ్డు ఉన్నప్పుడు మేము ఏం చేయాలా? మేము వేరే ఏ పని చేసుకొని బతకాలని చెప్పండి సార్ మీరు. ఎస్పీ సార్ గారు ఆర్లగడ్డ సిఏ సార్తో మాట్లాడినాను ఇప్పుడే, మీరు అక్కడికి వెళ్ళి కలవండి అని చెప్పినారు సార్. సమయంలో వ్యాపారం ఎవరైనా చేయొచ్చు సార్, కాకపోతే ఇప్పుడు వేరే వాళ్ళు ఆర్లగడ్డ నుంచి ఇంకొక ఆయన ఒక హోల్సేల్ అయినా కోళ్ళు వేస్తాడు తెచ్చి, అదే ప్రైస్కు వాళ్ళు కూడా ఇస్తే వాళ్ళ దగ్గర కూడా తీసుకుంటాం. ఇప్పుడు మా ప్రైస్ మా రేట్ ఎక్కువ, మా కోళ్ళు అమ్మాలంటే ఎట్లా సార్ అది? ఈ ప్రజాస్వామ్యంలో వ్యాపారం ఎవరి దగ్గరైనా చేయొచ్చు, స్వేచ్ఛాయుత వాతావరణంలో వ్యాపారం చేసుకోవచ్చు. నిర్బంధంగా ఖచ్చితంగా మీరే చేయాలంటే ఎట్లా సార్? ఎట్లా చేస్తాం సార్ అట్లా? ఇంతవరకు 30-40 సంవత్సరాల నుంచి ఎవరు కూడా చికెన్ సెంటర్లకు లైసెన్స్ ఉందా, మీకు ఏమన్నా ఉన్నాయా, మీకు ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా, అసలు ఎవరు ఇంతవరకు అలాంటి ప్రాబ్లమే లేదు సార్. చికెన్ సెంటర్ పెట్టినప్పటి నుంచి దాదాపుగా నేను ఒక MA BEd చేసిన నిరుద్యోగిని సార్. 9 సంవత్సరాలుగా చికెన్ సెంటర్ పెట్టుకొని బతుకుతున్నా. నన్ను ఇంతవరకు క్వశ్చన్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడుకొచ్చి మీకు లైసెన్స్ కావాలా, లేకుంటే మీ అంగళ్ళు మూపిస్తాము, మా కోళ్ళు తీసుకుంటే మీకు మూపియం ఏం లే, మీ వ్యాపారాన్ని మీరు చేసుకోవచ్చు, 20-30 రూపాయలు ఎక్కువ తీసుకుంటామంటే ఎట్లా సార్? ఎక్కడ తెచ్చుకోవాలి సార్? మేము ఆర్లగడ్డ కాన్స్టిట్యున్సీలో కానుగూడుకు దగ్గరలో ఉన్నాం, అంటే కడప డిస్టిక్ పక్కనే ఉంది. ఇప్పుడు మేము 240-250 చికెన్ అమ్మితే ఆ పక్కనే 2-3 కిలోమీటర్ల పక్కన 200 అమ్ముతారు వాళ్ళు. 200 అమ్మితే 180-200 అమ్మితే మాకు వాళ్ళకి ప్రైస్ తేడా. ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం సార్ అక్కడ చికెన్ కు. మా వ్యాపారాన్ని కూడా మూతపడాలి కదా సార్. ఇప్పుడు ఇంకటి అండదండలు దండిగా ఉంటాయి సార్ వాళ్ళకి. ఇంకా అంతవరకు ఒక మహిళ వచ్చి మేము 20 మందిని టార్గెట్ చేసి నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాం సార్ ఒక వారం 10 రోజుల నుంచి. అంత బ్యాక్గ్రౌండ్ ఆమెకు లేకుంటే ఇప్పుడు మా కోళ్ళు అమ్మకుంటే మీ అంగళ్ళు మూసుకుంటారు డైరెక్ట్ గా చెప్తుంది మాకే వచ్చి. బలవంతంగా ఒక 20 కోళ్ళు వేయమంటే 40 కోళ్ళు వేస్తాం, 30 వేస్తాం, 40 వేస్తాం, తీసుకోండి, ఆ విధంగా బెదిరిస్తుంది సార్. పేరు డి చాంద్ బాషా సార్, జనతా చికెన్ సెంటర్ అది. రమీజా ఆర్లగడ్డ TDP క్యాండిడేట్, మేడం క్యాండిడేట్ అంతే, మేడం క్యాండిడేట్ ఆమె అంతే. నంద్యాల జిల్లా ఆర్లగడ్డ తాలూకా చాగలమారి సార్. చాగలమారిలో గత 20-30 సంవత్సరాలుగా
చికెన్ చికెన్ కొట్లు చికెన్ అంగళ్ళు పెట్టుకొని బతుకుతున్నాం సార్ మేము. నా పేరు డి చాంద్ బాషా. నేను ఒక ఎంఏబిడిఎస్ నిరుద్యోగి సార్. నేను గత 9 సంవత్సరాలుగా చాగలమారి పట్టణంలో జనతా చికెన్ సెంటర్ను నడుపుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నాను. ఇంతవరకు నా చికెన్ సెంటర్ మీద ఎవరు కూడా ప్రాబ్లం చేసింది లేదు, ఎలాంటి ఇబ్బంది పెట్టింది లేదు. ఈ మధ్య కాలంలో ఒక వారం 10 రోజుల నుంచి ఆర్లగడ్డ పట్టణానికి చెందిన టీడీపీ కార్యకర్త, టీడీపీ అండదండలు దండిగా ఉన్నటువంటి రమీజా అనే ఒక మహిళ చాగలమారికి వచ్చి, మా అధికార పార్టీకి సంబంధించిన కోళ్ళే తీసుకోవాలా, మేము చెప్పిన రేటుకే అమ్మాలా, మీరు కూడా ఒక 20-30 రూపాయలు పెంచి అమ్ముకోండి, మేము రేట్ ఎక్కువ వేస్తాం, మీరు కూడా రేట్ పెంచి అమ్ముకోండి, అంతే. పోయేది ప్రజలే, నాయకులు అందరూ బాగుంటారు, మేము కూడా బాగుంటాం, అందరూ బాగుంటారు, పోయేది మాత్రం ప్రజలే. ఆ విధంగా ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసి భయభ్రాంతులకు గురి చేశాను సార్. నిన్నటి నుంచి తీవ్రతరం చేసింది. మిగతా ఏ కోడి కూడా చాగలమారులో తీసుకోకూడదు, కేవలం మా కోళ్ళు మాత్రమే తీసుకోవాలా. మనసు